గత కొంతకాలంగా సినిమా కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ ఉంది. అయితే తెలంగాణ వచ్చి కూడా 11 సంవత్సరాలు దాటినప్పుడు కూడా తెలంగాణ సినిమాలు అయితే రావట్లేదు. మనతో పాటు డైరెక్టర్ ఎన్ శంకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. తెలంగాణ వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ తెలంగాణ సినిమాలు ఎందుకు రావట్లేదు సార్? అదే పాలసీలు తయారు చేయాలి. గవర్నమెంట్ ప్రోత్సాహం ఉండాలి. గవర్నమెంట్ పాలసీలు తయారు చేసి తెలంగాణ సినిమాకి, తెలంగాణ సంస్కృతి మీద చేసే సినిమాలు కావచ్చు. తెలంగాణ అనేకమైన కథలు ఉంటాయి. అనేకమైన ప్రతి ప్రాంతానికి ఒక ఐడెంటిటీ ఉన్నట్టే తెలంగాణకు ఒక ప్రత్యేక ఐడెంటిటీ ప్రపంచంలో. ఇక్కడ ఉన్న కళలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఆ కళారూపాలను ప్రోత్సహించటము, కళాకారులను ప్రోత్సహించడం ఇవన్నీ కూడా ఒక గవర్నమెంట్ చేసే పాలసీ ద్వారానే సాధ్యమవుతుంది. గతంలో చూసాం, మీరు మంచి మంచి సినిమాలు తీశారు. కానీ మన తెలంగాణ వచ్చేప్పటికి హైదరాబాద్లో ఇన్ని సినిమా ఫిలిం సిటీలు ఉన్నప్పటికీ తెలంగాణలో నటించే యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ ఎందుకు ముందుకు రావడం లేదు? అదే చెప్తున్నాను కదా, ఒక పాలసీ తయారు చేసుకుని చిన్న సినిమాలకు, తెలంగాణ సినిమాలకు ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా కళాకారులు వస్తారు, డైరెక్టర్లు వస్తారు, నిర్మాతలు కూడా వస్తారు. తెలంగాణలో డైరెక్టర్లు ఉన్నప్పటికీ, తెలంగాణ పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నప్పుడు కానీ తెలంగాణ సినిమాల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు నిర్మాతలు? ఇంకా అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన అంశాలు కదా, దాన్ని మనం కామెంట్ చేయలేము. అంటే తెలంగాణ వాళ్ళతో సినిమా చూస్తే ఆడదనుకుంటున్నారా, ఎట్లా భావిస్తున్నారు సార్? అట్లేం లేదు. మంచి సినిమా తీస్తే ఏ సినిమా ఆడుతుంది. తెలంగాణ, ఆంధ్ర అని ఏం లేదు. మంచి సినిమా అయితే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. అది ఏ సినిమా అయినా సరే. బాగాలేకపోతే ఏ సినిమా అయినా చూడరు. గత 15 రోజులుగా సినిమా కార్మికులు ధర్నా చేసినప్పుడు సాల్వ్ కాలేదు, దాన్ని ఎలా చూడాలి? అదే వాళ్ళు అంటే అది ఇంటర్నల్ సమస్యలు, అవి పరిష్కారం చేసుకోగలుగుతారు. మీ నుంచి మేము తొందరలో ఎలాంటి సినిమా చూడబోతున్నాం? తప్పకుండా చెప్తాను, తొందరలో చెప్తాను నేను. థ్యాంక్ యూ.